ట్రైలర్ కన్నా ముందే మీరు ఈ సినిమాని మహాభారతంతో పోల్చారు. అవును. ఇది మా ఇది మా మహాభారతం అది అన్నారు. అది నేను ప్లాన్ చేయలేదు. ఆ రోజు ఏదో వచ్చేసింది బయటికి. బట్ Right. ఇట్ కేమ్ ఆనెస్ట్‌లీ ఫ్రమ్ వాట్ ఐ థింక్ ఆఫ్ ద ఫిల్మ్. రైట్. మహాభారతం అంటే లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి, లేయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. మీరు కంటిన్యూ అవ్వండి. ఐ సెడ్ ఇట్ వెరీ న్యాచురల్. నిన్న వాయిస్ ఓవర్లో కూడా నాన్నగారు కూడా మహాభారతాన్ని అది ఆ రోజు నేను యాక్చువల్లీ ఐ వాస్ అట్ సుమ గారి ఇంట్లో ఉన్నాను. అది న్యాచురల్‌గా బయటికి వచ్చిన పదం. నెక్స్ట్ డే ఆయన చూసి వెన్ ఇట్ కేమ్ అవుట్, ఆ ఇంటర్వ్యూ చూసి ఫోన్ చేసి మరి చెప్పారు నాకు, అది నచ్చింది, ఇది కరెక్ట్ నువ్వు చెప్పింది, మన సినిమా ఇట్ ఈస్ అవర్ ఓన్ వర్జన్ ఆఫ్ మహాభారతం, ఇదే వాడదాం, ఇదే బాగుందని చెప్తే ఓకే ఫైన్, అదేదో న్యాచురల్గా వచ్చేసింది. మహాభారతంలో కూడా రకరకాల పాత్రలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, రకరకాల అంటే పాత్రలు, సందర్భాన్ని బట్టి రంగులు మార్చే Yes. పాత్రలు Yes. చాలా కనిపిస్తాయి. Yes. మీ ట్రైలర్ చూసినా నాకు అదే అనిపించింది. Yes. నిజమే, అఖిల్ చెప్పిన దాంట్లో ఏదో ఉంది అనిపించింది. కథ నుంచి వచ్చిన పదమే అది, రైట్. ఎక్కడో ఆర్గానిక్గా వచ్చింది అది. మహాభారతంలో అనగానే మీకు మీ మదిలో వచ్చే క్యారెక్టర్ ఏంటి? అర్జునుడు, కర్ణుడు, వీళ్ళన్నీ ఉన్నాయి. బట్ యూఆర్ ఆస్కింగ్ వాట్ ఐ లైక్, హూ ఐ లైక్ బెస్ట్. సార్ నాకు ఎందుకో కర్ణుడు ఎమోషన్ నాకు ఎక్కువ ఇష్టం. ఐ నో అర్జునుడిని చూస్తే అందంగా ఒక స్టార్లా ఉంటారు, ఆయన మెరుస్తూ ఉంటారు. కాకపోతే ఫర్ మీ ద కోర్ ఎమోషన్ ఆఫ్ కర్ణుడు. చాలా మందికి కర్ణ చాలా ఫేవరెట్ క్యారెక్టర్. అవును, నాకు చాలా ఇష్టం. సింపథైజ్ అవుతాం ఆ క్యారెక్టర్. Yes, ఎంపథైజ్ yes. అవుతాం It's the- క్యారెక్టర్తో. ఇట్స్ ద పెయిన్ బిహైండ్ ద లాస్, ద సాక్రిఫైస్ హీ డస్. ఐ డోంట్ నో, సంథింగ్ అబౌట్ ఇట్, సమ్ ఒక ఎమోషనల్ జర్నీ ఉంది ఆయనకి, అండ్ ఐ లవ్ దట్. అవునవును. మీ మాటల్లోనే Sir. లెనిన్ అనేది ఒక మహాభారతంతో పోలిస్తే గనక యా మీరు ఏ క్యారెక్టర్ని రిఫ్రెష్ చేస్తారు? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఐ వుడ్ లవ్ టు ఆన్సర్ ఇట్, బట్ ఐల్ వెయిట్ ఫర్ 10th July. అంటే జెన్యున్గా చెప్తున్నాను, ఈ కర్ణుడిని అర్జునుడిని మనం ఎక్కడో 50% మిక్స్ చేస్తే వచ్చిన క్యారెక్టర్ ఇది అనుకుంటున్నాను నేను. దట్స్ మై టేక్ ఆన్ ఇట్. కానీ చాలా డెడ్లీ కాంబినేషన్. యా, ఇట్ ఈస్ అ డెడ్లీ కాంబినేషన్, సిచ్యువేషన్ని బట్టి. కాకపోతే వెరీ ప్యూర్. ఇఫ్ యూ థింక్ కర్ణుడు ఈజ్ మోర్ ప్యూర్, దెన్ విల్ గో విత్ కర్ణుడు. లెనిన్ ఈజ్ అ వెరీ ప్యూర్ క్యారెక్టర్. నో అంటే తన మైండ్లో ఒక ఇంప్యూర్ థాట్ అనేది ఉండదు. దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఆల్సో. సో మేబీ కర్ణుడితో వెళ్ళిపోదాం. రైట్.